హల్లెలూయా. స్తోత్ర బలి స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా. శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే. శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే. స్తోత్ర బలి స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా. శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే. శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే. స్తోత్ర బలి స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా. శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే. శుభవేళ
శుభవేళలో సంతోషముగనే కీర్తించెద క్రీస్తేసుని సన్నిధిలో ఆనంద గీతమునే పాడెదా క్రిస్మస్ శుభవేళలో సంతోషముగనే కీర్తించెద క్రీస్తేసుని సన్నిధిలో దూతల స్తోత్రాలతో గొల్లల నాట్యాలతో పుడమే పులకించెను
హల్లెలూయా. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మా ఇంటి పేరు పశువుల పాక, ప్రక్కింటి పేరు ఒలీవల తోట. మా ఇంటి పేరు పశువుల పాక, ప్రక్కింటి పేరు ఒలీవల తోట. మా ఇంటి పేరు
హల్లెలూయా. క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమే మనసంతా సంతోషమే. క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమే మనసంతా సంతోషమే. స్తుతించి ఆరాధిద్దాం, ఆ ప్రభుని ఘనపరిచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని, మనకు రక్షణ తెచ్చాడని. స్తుతించి ఆరాధిద్దాం, ఆ ప్రభుని ఘనపరిచి కీర్తించుదాం.
హల్లెలూయా. వింతైన తారక వెలిసింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. వింతైన తారక వెలిసింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. జ్ఞానులకి తప్పలేదు ఆ తారానుకరణ, జన్మించెను గ్రహించు హృదయాన. మనమంతా జగమంతా తారవలే క్రీస్తుని చాటుదా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, వి విష్ యు హ్యాపీ క్రిస్మస్. వింతైన తారక వెలిగింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. ఆకాశమంతా ఆ దూతలంతా గొంతెత్తి స్తుతి పాడగా, సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే నిత్య మహిమ. ఆకాశమంతా ఆ దూతలంతా గొంతెత్తి స్తుతి పాడగా, సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే నిత్య మహిమ. భ్రమలతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపురులను ముదముతో కలిసి జనన వార్త చాటిరి. మనమంతా జగమంతా తారవలే క్రీస్తుని చాటుదా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, వి విష్ యు హ్యాపీ క్రిస్మస్. వింతైన తారక వెలిగింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. వింతైన తారక వెలిగింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. జ్ఞానులకి తప్పలేదు ఆ తారానుకరణ, దైవమే పంపెనని గ్రహించు హృదయాన. జ్ఞానులకి తప్పలేదు ఆ తారానుకరణ, దైవమే పంపెనని గ్రహించు హృదయాన. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, వి విష్ యు హ్యాపీ క్రిస్మస్. ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు యేసయ్యను దర్శించిరి. ఎంతో విలువైన కానుకలను అర్పించి రారాజును పూజించిరి. ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు యేసయ్యను దర్శించిరి. ఎంతో విలువైన కానుకలను అర్పించి రారాజును పూజించిరి.
శుభవార్త చాటిరి. అవనిలో వీరులు దూతలై నిలిచిరి. మనమంతా జగమంతా తారవలే క్రీస్తును చాటుదా. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. We wish you happy Christmas. వింతైన తారక వెలిసింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. వింతైన తారక వెలిసింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. జ్ఞానులకి తప్పలేదు ఆ తారానుకరణ, దైవమే పంపినని గ్రహించు హృదయాన. జ్ఞానులకి తప్పలేదు ఆ తారానుకరణ, అని పంపిని గ్రహించు హృదయాన. మనమంతా జగమంతా తారవలే క్రీస్తును చాటుదా. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. We wish you happy Christmas. మనమంతా జగమంతా తారవలే క్రీస్తును చాటుదా. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. We wish you happy Christmas. Happy Christmas. Hallelujah. హల్లెలూయా. రాజులకు రాజంట, ప్రభువులకు ప్రభు అంట, బెత్లెహేమపురములోన పుట్టెనంట. చూడసక్కనోడంట, పశుల పక్కలోనంట, దావీదు కుమారుడంట, లోకరక్షకుడంట. రాజులకు రాజంట, ప్రభువులకు ప్రభు అంట, బెత్లెహేమపురములోన పుట్టెనంట. చూడసక్కనోడంట, పశుల పక్కలోనంట, దావీదు కుమారుడంట, లోకరక్షకుడంట. కనులారా ఓహో కనులారా ఆహా కనులారా చూద్దాము రండి బాలయేసుని. మనసారా కొనియాడ సేరండి చిన్ని క్రీస్తుని. కనులారా చూద్దాము రండి బాలయేసుని. మనసారా కొనియాడ చేరండి చిన్ని క్రీస్తుని. రాజులకు రాజంట, ప్రభువులకు ప్రభు అంట, బెత్లెహేమపురములోన పుట్టెనంట. చూడసక్కనోడంట, పశుల పక్కలోనంట, దావీదు కుమారుడంట, లోకరక్షకుడంట. పాపమంత పాపునంట, దోషమంత మాన్పునంట, కరుణశీలుడా యేసు కనికరించే దేవుడంట. పాపమంత దోషమంత మాన్పునంట, కరుణశీలుడా యేసు కనికరించే దేవుడంట. ఇమ్మనీయుని తోడు యేసయ్యా ఎన్నడూ విడువక ఎడబాయనంట మంచి మెస్సయ్యా. ఇమ్మానుయేలుగా తోడుండట యేసయ్యా. ఎన్నడూ విడువక ఎడబాయనంట మంచి యేసయ్యా. రాజులకు రాజంట, ప్రభువులకు ప్రభు అంట, బెత్లెహేమపురములోన పుట్టెనంట. చూడసక్కనోడంట, పశుల పక్కలోనంట, దావీదు కుమారుడంట, లోకరక్షకుడంట.
హల్లెలూయా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యమయ్యున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యమయ్యున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యమయ్యున్నది. మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు, మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు, మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యమయ్యున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యమయ్యున్నది. వాడబారని స్వాస్యము నాకై పరమందు దాచి ఉంచితివా, వాడబారని స్వాస్యము నాకై పరమందు దాచి ఉంచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను నిలిపితివా, వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యమయ్యున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యమయ్యున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట
పూజ్యుడవు నీవయ్యా, ఈ లోకానికొచ్చావయ్యా, సంతోషం తెచ్చావయ్యా, మాకు సంతోషం తెచ్చావయ్యా. జై 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 యేసయ్యా, పూజ్యుడవు నీవయ్యా, ఈ లోకానికొచ్చావయ్యా, సంతోషం తెచ్చావయ్యా, మాకు సంతోషం తెచ్చావయ్యా. కన్యగర్భమందు నీవు పుట్టావయ్యా, పరిశుద్ధునిగా నీవు మా కొరకు వచ్చావయ్యా. కన్యగర్భమందు నీవు పుట్టావయ్యా, పరిశుద్ధునిగా నీవు మా కొరకు వచ్చావయ్యా. పశుల పాకలో పశుల తొట్టెలో పసిబాలుడుగా ఉన్నావయ్యా, పశుల పాకలో పశుల తొట్టెలో పసిబాలుడుగా ఉన్నావయ్యా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్. జై 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 యేసయ్యా, పూజ్యుడవు నీవయ్యా, ఈ లోకానికొచ్చావయ్యా, సంతోషం తెచ్చావయ్యా, మాకు సంతోషం తెచ్చావయ్యా. దివి నుండి దూత తెచ్చెను ఈ శుభవార్తను, నిషీది రాత్రి యందు ఆ గొల్లలకు. దివి నుండి దూత తెచ్చెను ఈ శుభవార్తను, నిషీది రాత్రి యందు ఆ గొల్లలకు. లోకరక్షకుడు ఉదయించెనని సంతోషంతో ఆనందంతో, లోకరక్షకుడు జన్మించెనని సంతోషంతో ఆనందంతో. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్. హల్లెలూయా. అందరూ మోకరించినట్లయితే, ప్రతి ఒక్కరు మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని ముందున్న ఆరాధనలో కొనసాగుదాం. మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరించి ప్రార్థనలో ఏకీభవిద్దామమ్మా. మన మధ్యలో ఉన్న ఎల్లన్న ప్రార్థన చేస్తారు, మనం అందరం మోకరిద్దాం. అందరూ మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం 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 ప్రభా, దయగల చేయ కృపలేసినైనా మీ పాదాలకు లెక్కలేని స్తుతులు. స్తోత్రం 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 ప్రభా. ఇదిగో ప్రభా, ఎక్కడ ఒక్కరిద్దరు నా నామను ప్రార్థిస్తారో వారి మధ్య ఉంటాను సెలవు ఇచ్చిన దేవుడు ప్రభా.
ఒకరిద్దరి కంటే చిన్న గొప్పగా చేయండి. నీ సన్నిధిలో మొరపెడుతుండగా నీ సన్నిధి నాతో మాతో ముందే అనకనర్సి నడిపించండి ప్రభా. ఇప్పటివరకు పాటల ద్వారా మీరే జయకరంగా జరిగించుకున్నందుకు మీకే లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. అదేవిధంగా వాక్య పత్రాలు సాక్ష్యాలు వాక్యం విషయంలో మీరే తోడుగా ముందే అనకనర్సి నడిపించండి. సేవకులు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ 7 సంఘాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. జేఎన్సీ సంఘం ఎక్కడ ఆగక కొనసాగే భాగ్యం దయచేయండి ప్రభా. జున్నుబాబు నిశ్చిని కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. జరగబోయే ఆరాధన మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. ఇంకా ప్రభా సేవకులు మీ స్వాధీనంలో వాడుకోండి ప్రభా. ఇదిగో ప్రభా ఈ 2025 ప్రభా డిసెంబర్ వరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకే లెక్కలేని స్తోత్రాలు ప్రభా. 2026 జనవరిలో ప్రభా మేము ప్రవేశిస్తుండగా ప్రభా ఇదిగో ప్రభా ఇంకా మమ్మల్ని నా కుటుంబాన్ని అందరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ 7 సంఘాలని జేఎన్సీ సంఘాన్ని ప్రభా ఎక్కడ ఆగక కొనసాగే భాగ్యం దయచేయండి ప్రభా. ఇదిగో ప్రభా ఇంకా జరగబోయే కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఆది నుంచి అంతవరకు మీరే తోడుగా ముందే అనకనర్సి నడిపిస్తారని మహాప్రభు అయిన యేసు క్రీస్తుని బతిలాడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడినట్లయితే ఉత్తర ప్రత్యుత్తరములుగా లోకాసు వార్త 2వ అధ్యాయం 1 నుంచి 20 వచనం వరకు చదువుకుందాం. లోకాసు వార్త 2వ అధ్యాయం 1 నుంచి 20 వచనం వరకు చదువుకుందాం. మన మధ్యలో ఉన్న మార్కను చదువుతాడు, మనం అందరం అనుసరిద్దాం. దయచేసి అందరూ కూడా కొద్దిగా ముందుకు చదువుకోండి. అమ్మ నువ్వు ఎందుకురా ఇంకా చాలా మంది వచ్చేవాళ్ళు ఉన్నారండి. ఇటు కూడా కొద్దిగా ముందు జరగండి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలెనని కైసరు ఒగోస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోనే నజరేతు నుండి యోదయాలోనే బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను ప్రభు దూత వచ్చి ప్రభువు వారి చుట్టూ ప్రకాశించినందు వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకిరి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యములను ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దుము రండని ఒకనితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను
యోసేపును తొట్టిలో పడుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. దేవుడి వాక్యం దీవించునుగా. దేవుని నామన స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మరి ఎవరైనా సాక్ష్యం చెప్పే వాళ్ళు ఉన్నారండి? దేవుడు చేసిన మేలును బట్టి గడిచిన కాలం అంతట్లోనే ఎవరైనా చేసిన మేలును బట్టి సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉంటే సాక్ష్యం చెప్పవలసిందిగా దేవుని నామాన్ని కోరుచున్నాం. లేనట్లయితే ప్రతి ఒక్కరు మోకరించి కోరస్ పాడుకొని ఆరాధనలోని కొనసాగుదాం. మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరించి కోరస్లో ఏకీభవిద్దాం. సిలువ రక్తధార ప్రవహించుచున్నది, ఎవరైనా దానిలో మునిగిన శోధిను దేదారు. నేనాంబును నేనెరుగును, యేసు నాతో రాకు. సిలువ మీద బలియాయే నన్ను రక్షింపాను. మళ్ళీ పడ. సిలువ రక్తధార ప్రవహించుచున్నది, ఎవరైనా దానిలో మునిగిన శోధిను దేదారు. నేనాంబును నేనెరుగును, యేసు నాతో రాకు. సిలువ మీద బలియాయే నన్ను రక్షింపాను. అలాగే అందరూ మోకరించుకొని ఉందామమ్మా. జరగబోయే ఆరాధన నిమిత్తమై, వాక్యపరిచయ నిమిత్తమై మన మధ్యలో ఉన్న సురేష్ అన్న చిన్న ప్రార్థన చేస్తారు. అందరూ అలాగే మోకరించి ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుందామండి. ఇంతవరకు దేవాది దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన ఉచితమైన కృపలో మనందరినీ సజీవ లెక్కలో ఉంచి ఆయన యొక్క పుట్టుక దినంలోనికి మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి ఆయనకి ఎంతగానో రుణస్థలమై ఉన్నాము. ప్రార్థన చేసుకొని ఆరాధన కర్మంలోనికి వెళ్దాము. సకల ఆశీర్వాదములకు కారకుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి ప్రభా లెక్కలేని స్తుతులు అయా, మీ కొందనాలు తండ్రి. అయా నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న మా దేవా, మీ కొందనాలు ప్రభా. ఇదిగో నాయన ఈ యొక్క సమయంలో తండ్రి మేము మమ్మల్ని అందరినీ నాయన జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధానంలో ఉంచారు. మీ కొందనాలు ప్రభా. ఇదిగోనైనా మీ యొక్క పుట్టినటువంటి దినమును ప్రభా మేమందరము ఎంతో సంతోషంగా జరుపుకోవడానికి ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి మీ కొందనాలు ప్రభా. ఇప్పటి వరకు పాటలు జయనిచ్చారు, వాయిద్యంలో సహకరించారు, మీ కొందనాలు తండ్రి. ఉత్తర భద్రతలో తోడుగా ఉన్నారు, మీ కొందనాలు ప్రభా. అదే రీతిగానైనా ఆరాధన క్రమంలోకి మేము వెలుచుండగా తండ్రి మీ కృపలతో మమ్మల్ని నింపండి, దీవించిన ప్రభా. ఆరాధన చేయుచుండగా ప్రభా మీ యొక్క ఆత్మ తండ్రి ఈ సన్నిధానం ఉండులాగా సహాయం దయచేయండి ప్రభా. మేమందరం నాయన భక్తి పారవశ్యంతో తండ్రి ఆ దినాన ప్రభా మీ యొక్క మందసాన్ని యెరూషలేములోకి తీసుకొస్తున్నప్పుడు ప్రభా ఆ యొక్క దావీదు గారు ఏ విధంగా అయితే ప్రభా అందరి ముందు నాట్యమాడాడు ప్రభా, అటు రీతిగా తండ్రి మేమందరము నాయన మా యొక్క హృదయములలో తండ్రి మిమ్మల్ని ఆనందింపచేసే విధముగా తండ్రి ఆరాధించే జీవితం మాకు దయచేయండి. అదే రీతిగా నాయన వాక్యం చెప్పుచుండగా తండ్రి వాక్యానికి నాయన నిలబడుచున్నటువంటి వారిని నాయన మీ రెండంతల ఆత్మతో నింపినైనా మీ సులుగు చాటును మరుగుపరిచి నాకు మందరి కోసం వర్తమానం అందించినైనా మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని మాకేర నజరేనే శతపరిశుద్ధనామని మనకి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మీ అందరికీ శుభం కలుగునుగాక. దయచేసి కొంచెం ముందుకు సర్దుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా
వచ్చిన వాళ్ళు వెనకే ఉండిపోతున్నారు, స్థలం లేదనుకొని ఇబ్బంది పడుతున్నారు. కొంచెం ఇటు సర్దుకోవడానికి ప్రయత్నం చేయండి. అమ్మ ఇటు పక్క భాగం వారు కూడా. హలో పిల్లలు, ఓ ఎదురా జరగాల జరగాల, కొంచెం జరగండి, కొంచెం జరగండి, ఇంకా జరగండి పిల్లలు, జరగండి. దేవుని కృపను బట్టి చక్కగా ఆరాధనలోనికి వెళ్ళి వాక్య భాగంలోనికి వెళ్దాం. స్తోత్రం. అందరికి వచ్చిన పాట, యెహోవా నీ నామము ఎంతో బలమైనది. అందరం కలిసి ఆరాధిద్దాం, అందరం కలిసి దేవుని ఘనపరుస్తాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. అందరం ఏక స్వరముతో ఏకాత్మతో దేవుని ఆరాధిద్దాం. స్తోత్రం. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా చంద్రుల నాపితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుంది. పాడదాం అందరం. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుంది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో
బలమైనది. సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి. సింహాల బోనుకైనా అందరూ కలిసి పాడదాం. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. నా వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. 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 ఎంతో ఘనమైనది. ఎంతో బలమైనది. ఎంతో ఘనమైనది. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే తల్ల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. సర్వోన్నతుడైన దేవుడుగా ఆయన నోటి బోరగా నన్ను మనల్నందరినీ జ్ఞాపకం చేసుకున్నట్లుగా, తన మహిమ ఎదుట మనల్నందరినీ జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనమందరం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. సర్వాధికారి అయిన దేవా, సర్వోన్నతుడైన దేవా, నీ మహిమకు వేవేల కోట్లాది 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 స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అనేకులకు లేని ధన్యత, కృప మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మాకు ఇచ్చినారు. అందును బట్టి మీకే స్తోత్రాలు. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందాలి. నిలబడిన నేను ఉట్టివాడిని, మట్టివాడిని, దుమ్ముధూళి కంటే దౌర్భాగ్యం. అయ్యా, నా పక్షాన మీరు మాత్రమే మాట్లాడమని యేసు ప్రభుల వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమె. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. కూడి వచ్చిన మీ అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. అదేవిధంగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ఐ విష్ యూ ఏ హ్యాపీ క్రిస్మస్. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనాన్ని కానీ మనం చదవగలిగితే, తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడ స్థలం లేదట? హలో, సత్రములో స్థలం లేదు. రాత్రికాల సమయంలో మనం విన్నాం, క్రిస్మస్ అంటే ఇవ్వటం. ఈ రోజున ఇంత సంతోషకరమైనటువంటి సువర్తమానాన్ని ఆనాడు దేవుని దూత తెలియచేయడానికి కలిగిన కారణం ఏంటి అనంటే, ఆయన తన ఏకైక కుమారుని మన కొరకు ఇచ్చాడు. అందుకని క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ గివింగ్ అని అంటాడు ఒక ఆయన. ఈ రోజున మనం మన ఇళ్ళ పక్కన వాళ్ళకి స్వీట్స్ పంచి పెడతాం. స్కూల్స్లో, కాలేజెస్లో కేక్స్ పంచి పెడుతున్నారు. చర్చెస్లో కేక్స్ పంచి పెడుతున్నారు. ఎందుకని ఇస్తాం అని అంటే అక్కడి నుండి ప్రారంభమైంది. ఏకైక అద్వితీయ దేవుని కుమారుని మన కొరకు ఆయన ఇవ్వడాన్ని బట్టి ఈ రోజున ఈ క్రిస్మస్ పండగ అనేటువంటిది ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం. ఈ రోజున రాత్రికాల సమయంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా మరలా చెబుతున్నాను. క్రిస్మస్ అంటే కేకులు, క్రిస్మస్ అంటే డెకరేషన్, క్రిస్మస్ అంటే ట్రీ, క్రిస్మస్ అంటే స్టార్, క్రిస్మస్ అంటే శాంటా క్లాస్ కాదు. అసలు క్రిస్మస్కి కలిగినటువంటి ప్రత్యేకమైన కారణం ఒకటి ఉంది.
అది ఈ రోజున ఎక్కడ చూసినా కూడా ఈ సంవత్సరం ఒక సంతోషం. ఏంటనంటే ఎక్కడ చూసినా ఆ మాట మనకు వినబడతా ఉంది. ఏమిటి ఆ మాట అనంటే ద రీజన్ ఫర్ ద సీజన్. ఈ క్రిస్మస్ సీజన్కి ఒక కారణం ఉంది అని చెప్పి ప్రపంచ నలుమూలలో కూడా ఈ సంవత్సరం ఎక్కడా ఎప్పుడు లేనంత విధంగా ఈ మాట మనం వింటూ వస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్ జాయ్ఫుల్ మూమెంట్ అని, క్రిస్మస్ ఏమంటారు హ్యాపీ మూమెంట్ అని, మెమరబుల్ మూమెంట్ అని ఏమేమో రాస్తూ ఉండేవాళ్ళు. కానీ ఈ సంవత్సరంలో కానీ మనం చూస్తే క్రిస్మస్ కారణం, ద రీజన్ ఫర్ ద సీజన్ అని చెప్పి ఈ క్రిస్మస్ డెకరేషన్ సగభాగం పెట్టి సగభాగమేమో ముండ్ల కిరీటాన్ని పెడతా ఉన్నారు. చాలామంది క్రిస్మస్ ట్రీలోనే ఈ సిలువ ఉంది అని చెబుతూ ఉన్నారు. దేవుని ప్రజలారా చాలా జాగ్రత్తగా వినండి. ఈ రీజన్, ఈ కారణం, ఈ క్రిస్మస్కి గల కారణం ఏంటి అనంటే ప్రవచన నెరవేర్పు. ఏమిటి ఆ ప్రవచనం? ఏముంది ఆ ప్రవచనంలో అనంటే మనల్ని ఏకైక సుతుని ద్వారా తిరిగి తండ్రితో మమేకం అవటమే. అందుకని యేసు ప్రభు వారు అవరోహణమై వెళ్ళేటప్పుడు ఆయన ఏమన్నాడనంటే నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరుస్తాను, మీ అందరి కోసం నేను స్థలాన్ని సిద్ధపరచడానికి నేను వెళుతున్నాను అని చెప్పి ఆయన వెళ్తూ ఉన్నాడు. దేవుని ప్రజలారా జ్ఞాపకం చేసుకునండి, ఇప్పుడు వరకు క్రిస్మస్ అంటే ఇవ్వటం, క్రిస్మస్ అంటే అది, క్రిస్మస్ అంటే ఇది అని మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఇంకొక మాట మాట్లాడుకుంటున్నాం. అదేంటి అని అంటే క్రిస్మస్ ఈజ్ రీకనెక్టింగ్. క్రిస్మస్ అనంటే తిరిగి కలపటం. ఈ క్రిస్మస్ ద్వారా తొలగిపోయినటువంటి లింక్ ఏదైతే తొలగిపోయిందో, ఏదైతే సహవాసం పోయిందో, ఏదైతే దేవునితో ఒక సంబంధం తెగిపోయిందో దానిని తిరిగి పునరుద్ధరించడానికి, తిరిగి దేవునితో కలపడానికి ఈ రోజున 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు మానవ అవతారిగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించండి దేవుని ప్రజలారా, క్రిస్మస్ అంటే రీకనెక్టింగ్, ఫెలోషిప్, దేవునితో సహవాసం. ఏదైనా వనములో ఏ సహవాసాన్ని అయితే ఆదాము హవ్వమ్మ కోల్పోయారో, ప్రతి సంధ్యవేళ ఆయనతో పాటుగా ఆడుకునేవారట, ఆయన ఒళ్ళో కూర్చునేవారట, ఆయన్ని తాకేవారట, ఆయనను కనులారా చూచేవారట. ఆ సహవాసం ఎప్పుడైతే వీరు చేయొద్దన్న దానిని చేశారో పోగొట్టుకున్నారు కదా. ఎప్పుడైతే వీరు చేయొద్దన్న దానిని చేశారో, వెళ్ళొద్దన్న దారిలోకి వీరు వెళ్ళారో, ప్రియమైన వారలారా దానిని వీరు కోల్పోయారు. ఆ కోల్పోయిన దానిని తిరిగి క్రీస్తు రక్తముతో పునరుద్ధరించటానికి, దేవునితో తిరిగి మనల్ని మమేకం చేయటానికి, ఏ సహవాసాన్ని అయితే ప్రభువు కోల్పోయి, మానవులు కోల్పోయి, ఏమండి మానవులకి ఏం ఆలోచన లేదు తిరిగి కలపాలి, కలుపుకోవాలి అని. ఎందుకని అంటే దే వర్ సో బిజీ, వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు. కానీ తండ్రి అయిన దేవుడు కదా. మనం తప్పిపోయిన కుమారుడు గురించి మాట్లాడినప్పుడు ప్రతిసారి కూడా తప్పిపోయిన కుమారుడు దూరాన ఉండగానే తండ్రి ఏం చేశాడు? పరుగున వెళ్ళాడు అని అంటున్నాడు. సరే, ఇక్కడ ఒక మిస్సింగ్ పాయింట్ని మనం గమనించాలి ఈరోజు. ఏమిటా మిస్సింగ్ పాయింట్ అని అంటే, కుమారుడు దూరాన ఉండగా తండ్రి చూశాడు. కుమారుడు వస్తున్నాడని ఎవరూ చెప్పలా కదా, కుమారుడు వస్తున్నాడని ఎవరూ చెప్పలా. మరి ఈ తండ్రి ఎలా గమనించాడు అని అంటే, ఒక ఆయన చెప్తున్నాడు, ఒక పాస్టర్ గారు చెప్తున్నాడు, ఇలాగా తండ్రి అట ప్రతిరోజు అక్కడే కూర్చొని చూస్తూ ఉన్నాడట. దేవునికి స్తోత్రం. ఏ రోజుకన్నా వస్తాడు, ఈరోజన్నా వస్తాడు, రేపు వస్తాడేమో, నేను అక్కడ ఉండకపోతే నా కొడుకు వచ్చేది నేను చూడనేమో అని చెప్పి ప్రతిరోజు ఆ కుమారుని కొరకు ఎదురు చూడడమే పనిగా పెట్టుకున్నాడు. ఈరోజు
తండ్రి అయిన దేవుడు కూడా తొలగిపోయినటువంటి మానవాళిని మరలా ప్రభుతో మమేకం చేయటానికి ఒక పనిగా పెట్టుకొని ప్రవక్తలతో మాట్లాడించాడు, ప్రవచనాలను మాట్లాడించాడు. దేవుని ప్రజలారా, టు హ్యావ్ అ ఫెలోషిప్ విత్ గాడ్, దేవునితో మరలా సహవాసం కలిగి ఉండడానికి. ఏ సహవాసం అయితే ఏదైనా వనములో కోల్పోయామో ఆ సహవాసాన్ని, ఏ సహవాసం అయితే ఏదైనా వనములో పోగొట్టుకున్నామో ఆ సహవాసాన్ని. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఈ రోజున రాత్రికాల సమయంలో 4 వ్యక్తుల త్యాగాన్ని మనం చూసాం. ఎందుకని వారు సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది, ఎందుకని వారు త్యాగం చేయాల్సి వచ్చింది అనంటే ఇదే కారణం. మనకు తిరిగి ఆ సహవాసాన్ని అందించటానికి. ఏంటంట? మనకు తిరిగి ఆ సహవాసాన్ని అందించడానికి. చాలా చోట్ల అసలు క్రిస్మస్ యొక్క కారణాన్ని వివరించడం మానేశారు. ఇదిగో పొత్తిగుడ్డలలో బాలుడు ఉన్నాడు, తొలిచూలు కుమారుని అక్కడ పెట్టింది, సత్రంలో స్థలం లేదు కాబట్టి పశువుల పాకలో పెట్టింది, లేకపోతే జ్ఞానులు వచ్చారు, సాంబ్రాణి ఇచ్చారు. ఎందుకు సాంబ్రాణి ఇచ్చారు? ఆయన సిద్ధపరుస్తున్నారు. బోళం ఇచ్చారు, బంగారం ఇచ్చారు, ఆయన రాజు. ఓకే, అవన్నీ నేను కాదని చెప్పటం లేదు, కానీ ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటి అనంటే టు హ్యావ్ అ ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో ఏ సహవాసం అయితే పోయిందో మానవునికి, ఆ సహవాసం, చాలామంది ఆ సహవాసం కొరకు ప్రాణాలు అర్పించారు, చాలామంది ఆ సహవాసం కొరకు నిందలు వేయబడ్డారు, చాలామంది ఆ సహవాసం కొరకు జైళ్ళకు వెళ్ళారు. కానీ ఈ రోజున చాలామందికి ఆ సహవాసం విషయమైన ఆలోచన లేదు ప్రియులారా. అందుకని ఈ రోజున ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటనంటే, సత్రములో స్థలము లేదు అని. నువ్వు అందరూ కలిసి సత్రంలో స్థలం లేకపోతే ఏంటి, ఏమైంది? అది కూడా ఒక చారిత్రాత్మకమైన సంఘటన అయింది కదా. అదిగో పశువుల పాకలో. ఈ రోజున మనం ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతకీ యేసు ప్రభులు వారు ఎక్కడ పుట్టారు? బెత్లెహేం. ఓకే, ఇంకా పశువుల పాక, పశువుల పాక, పశువుల పాక. ఏ మూలకెళ్ళినా ఇదే మాట వింటాం మనం. కానీ బైబిల్లో ఎక్కడ కూడా ఆయన పశువుల పాకలో పుట్టాడు అని రాయబడదు. ఇక్కడ చూడండి, తొలిచూలు కుమారుని కని సత్రములో స్థలము లేనందున. అంటే జ్ఞాపకం చేసుకోండి, అప్పటికే యేసు ప్రభు వారు పుట్టేశారు, ఆయన పశువుల పాకలో పుట్ల. ఆ పుట్టినటువంటి ఆ ప్రియసుతుని లేకపోతే చిన్న బాలుని, కుమారుణ్ణి ఆమె తీసుకొని వెళ్ళి ఆ పశువుల తొట్టిలో వెచ్చగా ఉండడానికి, ఆ పశువులు దానా తినేటువంటి ఆ తొట్టిలో పరుండబెట్టింది. గమనించండి, ఎక్కడ స్థలము లేనందున? సత్రములో స్థలము లేనందున. ఈ రోజున మన జీవితాలలో కూడా ఆయనకి స్థలం లేదు. మన జీవితాలలో కూడా ఆయనకి స్థలం లేకుండా పోయింది. ఎంత బిజీ అయిపోయాం. అన్నిటికీ స్థలం ఉంది మన జీవితంలో. ఉద్యోగానికి, వ్యాపారానికి, ప్రియమైన వారలారా, ప్రతి విషయానికి స్థలం ఉంది, సమయం ఉంది. కానీ దేవునిని చేర్చుకునే అంత స్థలము లేదు, దేవునికి ఇవ్వగలిగినంత సమయము లేకుండా పోయింది. ఈ రోజున ప్రాముఖ్యమైన అంశం అదే, దేవునికి స్థలం ఇవ్వాలి. ఆ స్థలము కొరకే, నీలో నాలో ఆ స్థలము కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రకటన గ్రంథాన్ని కానీ మనం చూడగలిగితే ఆయన అంటాడు, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తలుపు తడుతూ ఉన్నాను అని అంటాడు. చదవండి ఆ మాట ఒకసారి. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి, నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయుము. ఆ భోజనం చేస్తాం. ఇంతకీ ఆ భోజనం ఏమిటి? ఆ భోజనం ఏమిటి అనంటే ప్రియులరా, సహవాసం. ఈరోజు గమనించండి, ఏదైతే సహవాసం మానవుడు కోల్పోయాడో ఆ సహవాసాన్ని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరైనా స్వరము విని
తలుపు తీస్తే నాతో కూడా వారు ఏమై ఉంటారంట? భోజనం చేస్తారు. ఒక మాటలో చెప్పాలి అంటే ప్రియులరా, దావీదు ఇక్కడ యేసు ప్రభు వారికి ఉదాహరణగా ఉన్నాడు. దావీదు గారు కూడా నేను యోనాతానును బట్టి మేలు చేయటానికి దావీదు కుటుంబంలో ఎవడైనా కలడా అని అడిగాడు 2 సమూయేలు గ్రంథంలో. అందుకు సేబా అని ఒకడు, అయ్యా కుంటికాళ్ళు కలిగినటువంటి ఒకడు ఉన్నాడు. ఎవరు చెప్పాలా? కుంటికాళ్ళు కలిగినటువంటి ఒకడు ఉన్నాడు. ఆడి పేరు మెఫీబోషెతు. ఆడు వానికున్న ప్రత్యేకతను చెప్తున్నారు, క్వాలిటీని చెప్తున్నారు. ఏమిటా ప్రత్యేకత అని అంటే కుంటికాళ్ళు కలిగిన వాడు, అంటే ఎందుకు పనికిరాని వాడు అని చెప్తున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. ఈ కుంటికాళ్ళు కలిగినటువంటి వాడు ఉన్నాడు. ఆడు కూడా లోదేబారులో ఉన్నాడు, మాకీరు ఇంటి వద్ద ఉన్నాడు అని చెప్తున్నాడు. అయితే దావీదు గారు అంటాడు, వాడిని తీసుకొని రండి. అయ్యా సేబా ఎందుకు చెప్పాడో తెలుసా? కుంటికాళ్ళు కలిగిన వాడని. రాజుకు ఏమాత్రం కూడా ఉపయోగపడడని చెప్తున్నాడు. ఎందుకు చెప్పాడో తెలుసా? కుంటికాళ్ళు కలిగిన వాడని, రాజుకు ఏమాత్రం ఉపయోగపడడని చెప్తున్నాడు. రాజా, ఈ మెఫీబోషెత్ అనేవాడు నీకు గిన్నెవ్వడానికి పనిచేయడు, నీ రథం తోలడానికి పనిచేయడు, నీ దగ్గర కత్తి డాలు పట్టుకొని తిరగడానికి పనిచేయడు, నీకు అంగరక్షకునిగా పనిచేయడు. ఏ విధంగా చూసినా కూడా ఈ మెఫీబోషెత్ అనేటువంటి వాడు నీకు పనికి రాడు అని చెప్తున్నాడు. కానీ దావీదు అవి ఏమీ వినకుండా ఏమంటున్నాడనంటే, అతన్ని నా దగ్గరికి తీసుకొని రండి. ఏంటంటే అతన్ని నా దగ్గరికి తీసుకొని రండి. తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత ఆ మెఫీబోషెతుతో ఇలాగ మాట్లాడుతున్నాడు. చదవగలిగితే ఆ మాట చదవండి. 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదు మెఫీబోషెతు అని అతని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడనైన నేనున్నానెను. అందుకు దావీదు నీవు భయపడవద్దు, దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ క్రిస్మస్ శుభదినాన్న దేవుడు కూడా నీతో నాతో మాట్లాడేటువంటి ఒక బలమైనటువంటి మాట ఏమిటో తెలుసా? భయపడొద్దు. మనమందరం కూడా మెఫీబోషెతు లాంటి వారమే. కొంతమందికి పనికి వస్తాం, కొంతమందికి పనికిరాం. దేవునికి స్తోత్రం కదా. కొంతమందికి పనికి వస్తాం, కొంతమందికి పనికిరాం. కానీ ప్రభు అంటున్నాడు ఇక్కడ, ఎవరికి పనికొచ్చినా పనికి రాకపోయినా, ఏమండి, ఎవరికి పనికొచ్చినా పనికి రాకపోయినా నువ్వు నాకు పనికి వస్తావు. స్తోత్రం, హల్లెలూయా. నీ కొరకే నేను వచ్చాను. ఇప్పుడు చదవండి ఆ మాటను ఒకసారి. నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని. ఏంటంట సదాకాలము నా భోజనపు బల్ల మీద నీవు భోజనము చేయుదవని సెలవివ్వగా. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పటి వరకు అంట? సదాకాలము ఉన్నానని సహాయకుడను నేనేనని, సదాకాలము ఉన్నానని సహాయకుడను నేనేనని, వాగ్దానం చేసిన నీవు మాట తప్పవు, వాగ్దానం చేసిన నీవు మాట తప్పవు. నా ప్రియుడా యేసు నన్ను విడిచిపెట్టవు, నా ప్రియుడా యేసు నన్ను విడిచిపెట్టవు. సదాకాలము ఉన్నానని సహాయకుడను నేనేనని, సదాకాలము ఉన్నానని సహాయకుడను నేనేనని. హల్లెలూయా. ఆయన వాగ్దానం చేశాడు.
అబ్రహాముతో వాగ్దానం చేశాడు, నీ సంతానం ఆకాశ నక్షత్రముల వలె, నీ సంతానం ఇసుక రేణువుల వలె నేను చేస్తాను, నువ్వు అధైర్యపడొద్దు, బలమైన జనాంగంగా చేస్తాను. దేవుని బిడ్డలారా గమనించండి, ఆ బలమైన జనాంగంగా చూస్తే ఈ మెఫీబోషెతు కుంటికాళ్ళు కలిగిన వాడై, బలహీనుడై, ఎందుకు పనికిరాని వాడై ఉన్నాడు మనకులాగా. అయినా సరే ప్రభు ఏమంటున్నాడు, నీవు నాతో కూడా భోజనము చేయుదువు, నీవు నాతో కూడా ఎప్పటిదాకా? ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నట్లుగా సదాకాలము. దీనిని ఆయన సింబాలిక్గా ఏం చేశాడు అని అంటే బల్లారాధన అనేది చేశాడు. ఆయన ఎక్కడ పుట్టాడు అంటే ఇందాక ఒక మాట అన్నారు, బెత్లెహేము. బెత్లెహేము అని అంటే ఏంటి? రొట్టెల గృహము. అందుకని ఆయన ఏమంటున్నాడు, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు చేరలేరు, నా ద్వారా తప్ప ఎవరు చేరలేరు, నేనే ఆ మార్గము, ఆ మార్గము నేనే గనుక ఆ మార్గమైనటువంటి నన్ను మీరు కలిగి ఉండడానికే ఇదిగో ఈ క్రిస్మస్. క్రీస్తు రక్తంలో కడగబడడానికే ఈ క్రిస్మస్, మన బంధకాలన్నీ విడవబడడానికే ఈ క్రిస్మస్, మనము తిరిగి ఆయనతో పాటు కలిగి ఉండడానికే, నిలబడి ఉండడానికే ఈ క్రిస్మస్. దాన్ని ఎవరు చెప్పట్లే ఈవేళ. ఆయనకు యేసు అని పేరు పెట్టును. ఆ పేరుకు అర్థం ఏంటి? రక్షకుడు, రక్షించేవాడు, తన ప్రజలను ఆ పాప భారము నుండి రక్షించేవాడు. ఎవరైతే తనను ఎరుగుతారో తండ్రిని ఎరిగినట్లే అని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే ఈ రోజున కోల్పోయినదంతా పాడుతాం కదా, కోల్పోయినదంతా పాడదామా? బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినదంతా, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, స్తోత్రం. బాధల నుండి బ్రతికించుటకును, నీవే లేకపోతే నేనేమైపోదు, పాడదాం. నీవే రాకపోతే నేనేమైపోదును, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. కోల్పోయినది ఏం కోల్పోయాం? డబ్బు కోల్పోయామా? ఒకప్పుడు ఉన్నదానికంటే ఈ రోజున బాగున్నాం. స్థితి కోల్పోయామా? ఒక రోజు ఉన్నదానికంటే ఈ రోజున బాగున్నాం. గమనించండి, ఒకప్పుడు మన పరిస్థితి ఏంటి, మన స్థితి ఏంటి? దానికంటే ఈవేళ మనం బాగున్నాం, దానికంటే ఈవేళ మనం కొద్దిగా గొప్పగానే ఉన్నాం. ఇది కాదు మనం కోల్పోయింది. మరి కోల్పోయింది ఏంటి అని అంటే దేవునితో సహవాసం కోల్పోయాం. వీఆర్ సో బిజీ. ఎంత బిజీ అయిపోయామని అంటే దేవునిది దేవునికి ఇవ్వలేనంత బిజీ అయిపోయాం. జ్ఞానులు చూడండి ఎంత త్యాగం, ఎంత సాక్రిఫైస్ చేశారు. రాత్రికాల సమయంలో చెప్పాను, వారు సదూర ప్రాంతం తూర్పు దేశము నుంచి ఎన్నో మైళ్ళ దూరం వారు ఒంటెల మీద ప్రయాణం చేసి దేవునికి కానుకలిచ్చి దేవునిని పూజించిరి, దేవునిని ఆరాధించడానికి వచ్చారు. వాళ్ళ సహవాసాన్ని కోరుకుంటున్నారు. అందుకనే ఎంత దూరమైనా సరే వాళ్ళు దేవుని దగ్గరికి రావడానికి ముందుకొచ్చారు. కారణం ఏంటో తెలుసా? దేవుడే మనలను నడిపించగలవాడని వారు గుర్తెరిగారు. దేవునికి స్తోత్రం. దేవుడే మనల్ని నడిపించగలడు. మన శక్తిని బట్టి కాదు, మన బలమును బట్టి కాదు. మరి దేన్ని బట్టి? దేవునిని బట్టి. వారు జ్ఞాపకం చేసుకున్నారు. అందుకనే వారిని జ్ఞానులు అని అన్నారు. ఈ రోజున మనము
జ్ఞానం లేకుండా ఉంటున్నాం. దేవుని దగ్గరికి రావటం లేదు, దేవుడే నా దగ్గరికి రావాలంటున్నాం. కానీ ప్రభు అంటాడు, నేనున్నాను, అక్కడే ఉన్నాను. ఎవరైనా నా స్వరం వింటారేమో అని చూస్తున్నాను. ఎవరు వినడానికి సిద్ధంగా లేరు, ఎవరు వినే పరిస్థితిలో కూడా లేరు. కారణం ఏంటనంటే వారు చాలా బిజీ అయిపోయారు. దేవుని మాట వినలేనంత బిజీ అయిపోయారు. దేవుని మాట వినలేనంత బిజీ అయిపోయారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున క్రిస్మస్ నీ కోసమే, క్రిస్మస్ నా కోసమే, క్రిస్మస్ మన కోసమే. ఏదైతే మనం కోల్పోయామో, ఏదైతే మనం పోగొట్టుకున్నామో, ఏదైనా వనములో మన పితరుడైనటువంటి ఆదాము కోల్పోయాడో దానిని ఈరోజు మనము పొందుకోవటానికి ప్రభువు ముందుకొచ్చాడు. స్తోత్రం. ఏదైనా వనములో ఆదాము కోల్పోయాడో దానిని మనము పొందుకోవడానికి, మనము అనంటే నువ్వు, మనము అనంటే నేను, ఆ సంతోషాన్ని మనం కలిగి ఉండడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. తన గురించిన వాగ్దాన నెరవేర్పులన్నిటి నిమిత్తమై వచ్చాడు. తన గురించినటువంటి వాగ్దానాలు, ప్రవచనాల నెరవేర్పు కొరకై ఆయన వచ్చాడు. ఆ వాగ్దానాల నెరవేర్పు ఏంటో తెలుసా? నీలో నాలో ఆయన సంతోషం పుట్టాలి. స్తోత్రం. ఆయన అలా ఈరోజున చూడండి, ఎక్కడ కూడా ఒక దేవునిగా దేవతగా పిలువబడుతున్నటువంటి వారి బాల్యం కనపడదు, వారి పుట్టుక కనపడదు, ఏమండి ఏమీ కనపడవు. సడన్ ఆఫ్ ఆల్గా ఒక 10 మంది అనుచరులను వేసుకొని ఆయన అవతారం ఎత్తుతాడు, అవతార పురుషుడు అవుతాడు. కానీ ఇక్కడ చూస్తే ఆయన బాల్యము నుంచి, అంటే ఎంత మౌనంగా, ఎంత తగ్గించుకొని నీ గురించి నా గురించి ఈరోజు నీ లోకానికి వచ్చాడు. ఆలోచన చేయాలి మనం. దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఆ సహవాసం అని అంటే నువ్వేదో చాలా చిన్నదిగా చూస్తున్నావు, కానీ దేవునితో పాటు ఉండేందుకు, ఎక్కడ దేవునితో పాటు ఉండేందుకు, ఆ పరలోకం చేరేందుకు ఈ సహవాసం మనకు కావాలి. కానీ ఈవేళ ఆ సహవాసాన్ని విడిచిపెట్టి లోకంలోకి పరిగెడుతున్నాం మనం. ఆ సహవాసాన్ని విడిచిపెట్టి లోకములు అనేక స్థలాల్లోకి పరిగెడుతున్నాం. ఏమన్నా అంటే అక్కడ సంతోషం ఉంది, ఇక్కడ సంతోషం ఉందని నేను వెతకడానికి వెళ్ళాను అని అంటున్నాం. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానమెచ్చట నాకు దొరికేనని, సంతోషం ఎక్కడ ఉందని, జనులందరిని అడిగాను, జగమంతా తిరిగాను, జనులందరిని అడిగాను, జగమంతా తిరిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా, నిన్ను చేరిన నా చింతలన్నీ తీరేనయ్యా, నిన్ను చేరిన. హల్లెలూయా. అక్కడికి పరిగెడితే ఇక్కడికి పరిగెడితే ఓ కానీ విడుదల కలగదు. విడుదల ఎక్కడుంది? యేసు ప్రభు వారిలో ఉంది. అది మర్చిపోతున్నాం మనం. కారకుణ్ణి మర్చిపోయి కారణాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కారకుడైన యేసయ్యను పక్కకు పెట్టేశాం. నాకు నీకు సంతోషం, క్రిస్మస్ సంతోషం, క్రిస్మస్ ఆనందం, క్రిస్మస్ వేడుక, క్రిస్మస్ పండుగ, రకరకాల పేర్లతో ఆ క్రిస్మస్లో మనం ఆనందిస్తున్నాం, కానీ క్రీస్తులో మనం ఆనందించటం లేదు. కారణం, కారకుడిని పక్కకు పెట్టేశాం. ఈ పండగకి కారకుడు ఎవరు? తనను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. తనను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చాడు. తనని తాను లిమిట్గా చేసుకొని ఈ లోకానికి వచ్చాడు. అది పక్కకు పడేసేసి కేకులు, స్టార్లు, ఏమండి క్రిబ్ సెట్లు, డెకరేషన్లు అవన్నీ ఉండాలి, కాదని నేను అనట్లేదు, ఉండకూడదు అని నేను అనటం లేదు. కానీ కారణమైన యేసయ్య ఎక్కడున్నాడు? ఎక్కడో ఉన్నాడు. తలుపు బయట నిలబడి ఉన్నాడు. ఇదిగో ఇక్కడ చూస్తే సత్రంలో స్థలం లేక పశువుల పాకలో ఉన్నాడు.
ఒకసారి ఆలోచన చేద్దాం ఈ రోజున. ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఉదయించాల్సింది నీలో నాలో. అందుకనే కదా, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఆ వెలుగే యేసయ్య. ఆయన నీతి సూర్యునిగా నీలో నాలో ఉదయించాలి. దానిని మర్చిపోయి మనం ఏం చేస్తున్నామయ్యా అని అంటే ఏంటేంటో చేస్తున్నాం. చెయ్యి, కాదని నేను అనటం లేదు, కానీ ప్రాముఖ్యమైనది ఏంటి అది పక్కకు పెట్టేస్తున్నాం. దాని గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? ఆయన్ని చేర్చుకోవాలి. ఆనాడు ఎవరు చేర్చుకోలేదు కనుకనే పశువుల పాకలో ఆయనను పెట్టవలసి వచ్చింది. అంటున్నాడు కదా యేసు ప్రభు వారే అంటున్నాడు, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకు నీలో నాలో ఉందంటారా? లేదు. వీఆర్ ఆల్సో ప్రీఫిల్డ్ విత్ సో మెనీ థింగ్స్. ఎన్నిటితోనో నింపబడిపోయాం. మన హృదయం అంతా నింపబడిపోయింది, మన మనస్సు అంతా నింపబడిపోయింది రకరకాలైన ఆలోచనలతో, రకరకాలైన ఉద్దేశాలతో, రకరకాలైన కోరికలతో. కానీ నా ప్రియమైన వారలారా, ఎన్నిటితో నింపబడినా యేసు ప్రభు వారితో నింపబడకపోతే వ్యర్థం. ఎన్ని నువ్వు కలిగి ఉన్నా యేసు ప్రభు వారిని నువ్వు కలిగి లేకపోతే వ్యర్థం. అందుకనే ఆయన ఈ లోకానికి వచ్చాడు. నువ్వు ఆయనను కలిగి ఉండాలని, ఆ రక్షణ నువ్వు పొందుకోవాలని, ఆ రక్షణలో నువ్వు ఆనందించాలని, ఆ సహవాసాన్ని ఎప్పటి వరకు? సదాకాలము అనండి ఒకసారి. సదాకాలం ఇవ్వటానికి, కాసేపే ఇవ్వటానికి కాదు, కొన్నాళ్ళే ఇవ్వటానికి కాదు. దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు నేను ఆయనలో ఆనందించాలని ఈ క్రిస్మస్. అంతేగాని మనం ఏదో కొత్త బట్టలు పెట్టుకొని, కేకులు పెట్టుకొని, డెకరేషన్లు చేసుకొని, ఆడి పాడి ఆనందించడానికి కాదు. ఆయన లేకుండా ఇవన్నీ వ్యర్థమే. ఆయన ఉన్నాడు అనుకో, వీటన్నిటికీ ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. ఆయన నాలో ఉదయించాడు గనక ఈరోజున నేను ఆయన జన్మదినాన్ని పండుగగా చేసుకుంటున్నాను. గమనించండి, ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటున్నారు. ఒక్క మనుష్యుని యొక్క పుట్టినరోజుని ఎక్కడ కూడా ఇంత ఆర్భాటంగా, ఇంత ఘనంగా, ఇన్ని దేశాలలో, మారుమూల ప్రాంతాలలో కూడా ఏమండి ఈ క్రీస్తు జనన దినాన్ని జరుపుకుంటున్నారని అంటే అది ఎంత పండుగ ఆలోచన చేయండి. మరి ఆయన మనలో లేకుండా ఎంత పెద్ద స్టార్ పెడితేనేంటి, ఎన్ని కిలోలు కేకు కోస్తేనేంటి, ఏం చేస్తేనేంటి? కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను తలుపు యొద్ద నిలబడి తలుపు తడుతున్నాను. ఆ రోజున సత్రంలో స్థలం లేదు, మనుష్య కుమారునికి తలవాల్చుకోవటానికి స్థలం లేదు. ఇదిగో నీ హృదయం బయట ఉన్నాను. నువ్వు కానీ నన్ను చేర్చుకోగలిగితే నేను నీతో, నువ్వు నాతో కలిసి మనము దేవునితో సహవాసము చేయుదుముగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ సహవాసం మనమందరం కలిగి ఉండునట్లుగా ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఆ సహవాసాన్ని మనమందరం కలిగి ఉండునట్లుగా మనమందరం ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. మోకరించగలిగిన వారు మోకరించండి, మోకరించలేని వారు తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రభువు మనల్ని ప్రేమించి ఇచ్చినటువంటి కృపకై దేవాది దేవుని ఘనపరుస్తాం. ప్రార్థన చేద్దాం.
ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండదు దయచేసి. ప్రతి వారు కూడా ప్రార్థన చేద్దాం. అయ్యా, నీవే లేకపోతే, నీవే రాకపోతే నేనేమై ఉంటానయ్యా. ఈ నిజ క్రిస్మస్ వేడుక నాలో జరగాలి. నేను పొందుకోవాలి, ఆనందాన్ని నేను పొందుకోవాలి. ఆనందాన్ని నేను పొందుకోవాలి. ఆ క్రీస్తు జననం నాలో జరగాలి. ఆనందం నాకు కలగాలి. ఆ సహవాసాన్ని నేను పొందుకోవాలి అని చెప్పి ప్రార్థన చేద్దామా? ఎవరు మౌనంగా ఉండొద్దండి. ఎవరైనా ఆత్మచేత ప్రేరేపణ కలిగిన వారు ఒకరు బిగ్గరగా ప్రార్థన చేయండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు, అలాగనే క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. మరి మనమందరం లేచి నిలబడదాం. సేవ నిమిత్తమై, సంఘారాధన నిమిత్తమై కానుకలు సమర్పిస్తాం. మనమందరం లేచి నిలబడదాం. సేవ నిమిత్తమై, సంఘారాధన నిమిత్తమై